నమస్కారం. ఇక్కడ మనం చూస్తున్న అరటి తోట వచ్చేసి లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇంకో 1 మంత్లో కటింగ్కు రెడీగా ఉంది. దీంట్లో మనం ఏంటంటే ఫస్ట్ నుండి కొంచెం షెడ్యూల్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఫెర్టిలైజర్ ఫెర్టిగేషన్ అంతా గెల సైజు ఇట్లా బాగానే వచ్చింది. చూడండి మీరు ఇక్కడ చూసి గెల ప్రతి గెలకు కూడా ఈ హస్తాల పైనే ఉన్నది. ఇక్కడ రైతు ఈ తోట నుండి రైతులకు ఒక సందేశాన్ని ఇవ్వడం ఏంటంటే, ఇక్కడ రైతు డిఫరెంట్గా ఆలోచించి సపోర్ట్స్ చేసుకోవడం ఉంటుంది. మనకు ఎప్పుడైనా అరటి తోట ఒక సైడ్ వంగడము, గెలలు కింద పడడం కొంత జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రైతు డిఫరెంట్గా ఏంటంటే గెలను ఈ విధంగా కాండానికి కట్టుకోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ గెల యొక్క వెయిట్ కాండం మీద నిటారుగా పడుతుంది. నిటారుగా పడడం వల్ల ఒక సైడ్ వెయిట్ అయ్యి ఒరగకుండా ఉంటుంది. దాదాపుగా ఒరగవు ఈ విధంగా కట్టుకోవడం వల్ల. దాంతోపాటు చిన్న తీగల సహాయంతో ఇట్లా ఈ విధంగా ఒక చెట్టుకు సపోర్ట్ చేసుకోవడం జరిగింది. కొన్ని తోటలలో ఏంటంటే కొంతమంది రైతులు వేరే కొయ్యలు తీసుకొచ్చుకొని వీటికి సపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది. దాంతోపాటు గెలలు కూడా ఒక చెట్టు మీద ఒకటి ఒరిగి కూడా డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఆ డ్యామేజ్ ఇక్కడ జరగదు. ఈ విధంగా కనుక మనం గెలను కాండానికి కనుక ఈ విధంగా కట్టుకున్నామంటే, ఒక తీగ తాడు సహాయంతో ప్లాస్టిక్ వైర్ సహాయంతో కట్టుకున్నామంటే దీని యొక్క వెయిట్ మొత్తం నిటారుగా చెట్టు మీద పడడం వల్ల వన్ సైడ్ ఒరగకుండా ఉంటుంది. అంటే మన కాయ డ్యామేజ్ కాదు. దాంతోపాటు తోట కూడా నీట్గా ఉంటుంది. చూడండి మీరు ఎంత బాగుందో. ఈ విధంగా కనుక మిగతా రైతులు కూడా చేసుకుంటే తోట డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఉరగకుండా ఉంటుంది, వర్షాలకి ఇట్లా ఉరగకుండా ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా తాళ్ళు కడుతున్నారు అన్న, ఈ తాళ్ళు అంటే ఎప్పటి నుండి కడతారు ఇట్లా మీరు? మేము ఒక 2 years అవుతుంది. 2 years నుండి కడతా ఉన్నారు ఇట్లా. అంతకుముందు ఎట్లుండే? అంతకుముందు కట్టెల ఎక్కడికి వచ్చేది, కానీ కట్టెలు దొరుకుతుంది. ఇప్పుడు కట్టెల ఖర్చు కూడా బాగా ఎక్కువ అయిపోతుంది. అందుకనే వాటి గురించి వాడుకోలేదు. ఎట్లయితే ఫస్ట్ గెల బయటికి రాగానే కంకి తెంపి ఇట్లా కిందికి కడతాం. ఇట్లా కిందికి కడితే ఏమైందంటే గెల ఇట్లా బయటికి పోదు. చెట్టును వంగనేది స్ట్రేట్గా ఉంటుంది. ఇక స్ట్రేట్గా ఉన్నాక తర్వాత ఏం చేస్తామంటే గెల కొద్దిగా వంగుతా అంటే ఇట్లా సపోర్ట్కు మళ్ళీ ఈ వైర్లు గెలకు ఎటు వంగుతుందో అటు కట్టి మళ్ళీ ఆపోజిట్ చెట్టుగా అట్లా సపోర్ట్ వేసుకుంటాం తీగలతోనే. పెద్ద ఖర్చు తక్కువ, మనకు తోట డ్యామేజ్ కాదు. గెల కూడా కింద ఆని కొంత డ్యామేజ్ అవడు తయారు కాకుండా ఉంటుంది. అసలు గెల ఆటం పడేది. అదే ఇక్కడ రైతు చెప్తున్నా ఏంటంటే, ఇక్కడ కట్టుకోవడం వల్ల ఫస్ట్ గెల స్టార్టింగ్ రావడంగానే ఈ పూల గుత్తి ఉంచుకొని ఈ కాండం కట్టుకోవడం వల్ల ఏంటంటే నిటారుగా దీని వెయిట్ అంతా నిటారుగా పడడం వల్ల ఎటు ఒరగదు. ఒకవేళ అదే గెల సైజ్ వచ్చినాక కొంచెం ఎటైనా బెండ్ అయిందంటే దానికి ఆపోజిట్ వేళ ఈ విధంగా వైర్ల సహాయంతో ఇంకో మొక్కకు సపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అంతకుముందు వీళ్ళు గతంలో ఏంటంటే కర్రలు పెట్టి కర్రలతోనే కట్టుకొని అంటే లేబర్ ఛార్జెస్, దాంతోపాటు కర్రలకు అయ్యే ఖర్చు అయినా కూడా కర్రలు ఒక సైడ్ వంగి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండేది. గాలిలో కూడా జరిగిపోయే అవకాశాలు ఉండేది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ విధంగా తీగల సహాయంతో కట్టుకుంటే మిగతా రైతులు కూడా ఈ విధంగా కట్టుకున్నారు అనుకోండి, మంచిగా మీకు కింద ఉరగకుండా గెల నష్టం జరగకుండా ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది. మంచి క్వాలిటీ గెలలు మనం రేపు మార్కెట్కి పంపే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.